దేశంలో అనేక మార్పులు సంస్కరణల మార్పులకు అనుగుణంగానే ఉపాధి హామీ పథకం పేరును మార్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే పథకాల పేర్లు మార్చడం కాదు, పేదల తలరాతులు మార్చాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తప్పుడు ప్రచారం, మేమేదో ఒక గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఈరోజు కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తా ఉన్నాయి. గతంలో ఏ రకంగా ఉండేదో మీకు అందరికీ తెలుసు. ఒక సంవత్సరము ఒక దగ్గర గుంతలు తీస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కడనే మళ్ళా గుంతలు తీయాల్సిన పరిస్థితి ఉండేది. అసలు గుంతలు తీసిరా లేదా కూడా, ఆ గుంతలు ఎందుకోసం తీస్తున్నారు కూడా అకౌంటబిలిటీ జవాబుదారం లేదు, డాటా ఎంట్రీ లేదు. ఎవరికి లాభం జరుగుతుంది? రైతులకు లాభం జరిగిందా? పేదలకు లాభం జరిగిందా? రైతుల ఉపయోగపడేదా లేక పేదల శ్రమ వృధా అవుతుందా కూడా ఎవరు కూడా ఆడిట్ అనేటువంటిది సరైనటువంటి పద్ధతిలో జవాబుదారంతో ఉండేది కాదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడం కోసం మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి పేద ప్రజలకు మేలు చేరేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే గత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. గ్రామీణ కూలీలకు నైపుణ్య శిక్షణ కూడా పెంచి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కూడా ఈ యొక్క నూతన పథకంలో రామ్జీలో అవకాశం కల్పించడం జరిగింది. మోడీ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు మారుస్తారని అనుకున్నాం. పేర్లు మార్చడానికి పరిమితం అయిపోయింది మోడీ సర్కార్. తెలుసా మీకు? దాదాపు 250-300 సంస్థల పేర్లు మార్చినారు. మహాత్మా గాంధీ యొక్క పేరును మండలం తీసేశారు. ఎంత అన్యాయం ఇది! పేర్లు మారుస్తే ఏమైందండి? మీ జీవితంలో బాగుపడుతుందా? నేను పేరు మార్పు మాట్లాడే వారికి ఇతో చెప్తా ఉన్నాను. పేరు మార్చుడు కాదు నాయన, మా జీవితాలు మార్చండి. బీదోళ్ళ జీవితాలు మార్చండి. మీ బీదోళ్ళ జీవితాల యొక్క ప్రమాణికలు పెంచండి. ఆ దశగా ఆలోచన లేదు. ఏమవుతుంది పేరు మారుస్తే? బొగ్గ పెడుతుందా? పేరు మారుస్తుంది ఏమవుతుందండి? పేరు మార్పు లక్ష్యం ఏముంటుంది?